బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట కాంగ్రెస్ నేతల మధ్య వర్గ పోరు నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఓవైపు డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మరోవైపు సిద్దిపేటకు సంబంధించిన ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, ఇద్దరి మధ్య వర్గ పోరు క్లియర్గా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట వేదికగా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. సిద్దిపేట కాంగ్రెస్ అభ్యర్థిని కనుక గెలిపిస్తే, హరీష్ రావును ఓడించి సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాను, మీకు మంత్రి వరించబోతున్నట్టు కూడా ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చారు. సో ముఖ్యమంత్రి వేదికను ఏర్పాటు చేసిన రోజే వర్గపోరు బయటపడింది. ఓవైపు ఆంక్షారెడ్డి, మరోవైపు పూజల హరికృష్ణ, ఇద్దరి మధ్య ఫ్లెక్సీ వార్ నడిచింది. పూజల హరికృష్ణకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలలో మరి అక్కడ డీసీసీ అయినటువంటి ఆంక్షారెడ్డి ఫొటోస్ ఉండవు. ఆంక్షారెడ్డి ఫ్లెక్సీలో ఇన్ఛార్జ్ అయినటువంటి మరి పూజల హరికృష్ణ ఫొటోస్ ఉండవు. సో క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సిద్దిపేట కాంగ్రెస్ నేతల్లో వర్గపోరు క్లియర్గా కనిపిస్తుంది. ఓవైపు ముఖ్యమంత్రి ఏమో ఎలా హరీష్ రావును ఓడించాలి, సిద్దిపేట, గజ్వేలు, మరి ఆ ప్రాంతంలో బీఆర్ఎస్ బలంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ని ఎలా గెలిపించాలి, కాంగ్రెస్ ఉనికిని ఎట్లా కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఇక సిద్దిపేటకు సంబంధించిన ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ముఖ్యమంత్రి ఆశయాలని నీరుగారుస్తున్నట్టు తెలుస్తుంది. బట్ ఇద్దరి మధ్య సఖ్యత కుదిరే పరిస్థితి కనిపించట్లేదు. ఓవైపు ఏమో మైనంపల్లి ఫోటోలతో పూజల హరికృష్ణ ఫ్లెక్సీలు దర్శనమిస్తే, ఇక ఆంక్షారెడ్డి ఎక్కడ కూడా అక్కడటువంటి పూజల హరికృష్ణ ఫొటోస్ లేకపోతే స్థానికమైనటువంటి కాంగ్రెస్ నేతల ఫొటోస్ లేకుండా కేవలం డీసీసీ ఫొటోస్ తోటే ఆమె ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ వర్గ పోరుతో ముఖ్యమంత్రి ఆశయం నెరవేరబోతుందా అనే చర్చ పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఏకంగా మరి ట్రిపుల్ షూటర్ అయినటువంటి హరీష్ రావుకు సూటు పెట్టారు. ఉద్యమకాడు, కేసీఆర్కు నమ్మిన బంటు, తనకంటూ ఒక సపరేట్ క్యాడర్ని ఏర్పాటు చేసుకున్నటువంటి హరీష్ రావుని ఢీకొట్టాలంటే మరి సిద్దిపేటలో బలమైనటువంటి అభ్యర్థిని బరిలోకి దించాలి. చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటువంటి ముఖ్యమంత్రి ఆశయాన్ని అక్కడటువంటి వర్గపోరుతో ఆంక్షారెడ్డి, పూజల హరికృష్ణ నీరు గారుస్తున్నారు. ఇప్పుడే ఇట్లా కొట్టుకుంటే రేపు ఎన్నికల టైంలో మరి ఈ ఇద్దరు నేతలు కలవకుంటే మరి ముఖ్యమంత్రి కళ నెరవేరుతుందా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక డీసీసీ వర్సెస్ ఆంక్షారెడ్డి వర్సెస్ పూజల హరికృష్ణ మధ్య ఒక రకమైనటువంటి వర్గ పోరు నడుస్తున్నట్టుగా అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఈ ఫ్లెక్సీల వివాదం అని కాదు, అంతర్గతంగా కూడా ఇద్దరి మధ్య కొంత వివాదం చెలరేగుతుంది. గతంలో పూజల హరికృష్ణ కూడా డీసీసీకి సంబంధించి ఆయన ప్రయత్నాలు చేశారు. బట్ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించలేదు. ఆంక్షారెడ్డికి డీసీసీ రావడం, సో ఆంక్షారెడ్డి ఫైర్గా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం, రీసెంట్గా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కూడా గజ్వేల్ కావచ్చు, లేకపోతే సిద్దిపేట కావచ్చు, ఉస్నాబాద్ కావచ్చు, ఇటువంటి ఆ పరిధిలో ఆ డీసీసీ పరిధిలో వచ్చినటువంటి ప్రాంతాల్లో ఒక ఉస్నాబాద్ తప్ప ఎక్కడ కూడా మరి కాంగ్రెస్ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే డీసీసీగా ఆంక్షారెడ్డి పాస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట, డీసీసీగా ఆంక్షారెడ్డి తన మార్కును చూపిస్తుందా లేదా అని ఒక చర్చ జరుగుతుంది. బట్ ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. సిద్దిపేట నుంచి గెలిచే అభ్యర్థికి మంత్రివర్గంలో చోటిస్తామన్నట్టు ఒక ఆఫర్ ఇచ్చారు. సో ముఖ్యమంత్రి మాటను నిలబెట్టుకోవడం కోసమైనా ఆంక్షారెడ్డి, పూజల హరికృష్ణ కలిసి పనిచేయాలి. లేకపోతే ముఖ్యమంత్రి ఆశయం నీరుగారిపోయినటువంటి ఒక చర్చ మాత్రం జరుగుతుంది. చూద్దాం ఈ నేతలు కలిసి ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేరుస్తారా లేక నీరుగారుస్తారనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.